సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియో ఏంటి బ్రో కాలేజ్ చూపిస్తున్నాం అంటే ఏం లేదు భయ్యా. సో కాలేజ్ అలా చూపించాలనిపించింది వెనక చూపిస్తున్నా. సో ఏం లేదు, ప్రజెంట్ అయితే మనకి లైక్ బంగాళాఖాతంలో తుఫాన్ అంటున్నారు. సో ఆ తుఫాన్లో మన కాలేజ్ కూడా ఇంకా అలాగా కొట్టుకుని పోతుంది. సో మీకు వర్షం కనిపిస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు, కానీ వర్షం అయితే పడుతుంది, చచ్చిపోతుంది వర్షంకి, దోలు ఇచ్చేస్తుంది. అప్పటి నుంచి అంటే చాలా 2-3 డేస్ నుంచి అలా చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మనం లైక్ ఫైనల్ ఇయర్స్ కాబట్టి సో క్లాసులకి హాలిడే ఇచ్చారు, జస్ట్ రీసెంట్గా సెమ్ అయిందని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాపం పిల్లలు వర్షంలో కూడా క్లాసులకు పోతున్నారు. సో తప్పదు మరి, నో మోర్ ఆప్షన్, క్లాసులకు వెళ్ళాల్సిందే. మేము కూడా క్లాసులకు వెళ్తాం, మాకు ఇంకా షెడ్యూల్ రాలేదు. సో మాకు వచ్చే షెడ్యూల్ లోపు మీరు అలాగా మన క్యాంపస్ ఒక వ్యూ చూడండి. సో ప్రజెంట్ మీరు చూస్తుంది ఒంగోలు క్యాంపస్. సో ఒంగోలు క్యాంపస్ అయితే చూడండి, మనకి ఇది ఒంగోలు క్యాంపస్లో 2 క్యాంపస్ ఉన్నాయి, ఒకటి రావన్ నాయుడు, ఇంకోటి ఎస్ఎస్ఎన్ కాలేజ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఎస్ఎస్ఎన్ కాలేజ్ అనమాట. సో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, లైక్ వ్యూ పరంగా సూపర్ ఉంటుంది. చూస్తాక మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. మొత్తం మీకైతే బయట నుంచి చూస్తే ఒక కోట ఫీలింగ్లో వస్తుంది, అంటే ఒక రాజుల కోటలా అనిపించింది. సో ఇక్కడ మనం హాస్టల్కి వచ్చేసరికి నేను మీకు ఒంగోలు హాస్టల్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ బట్టి నేను అంటే సపరేట్గా హాస్టల్ వీడియో పెట్టలేదు ఆలోచిస్తున్నాను, ఓకేనా. సో మీరు కింద ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను కూడా ఒక డీటెయిల్గా హాస్టల్ గురించి ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇలా ఉంటుంది మన హాస్టల్స్, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రూమ్ ఉంటుంది, ఓకేనా. సో ఈచ్ రూమ్ వచ్చేసి 6 ఉంటారు, ఓకేనా. 6 అంటారు, మనం నచ్చినట్టు ఉండొచ్చు, ఓకేనా. ఇలాగా ప్రతి రూము ఇది వాష్రూమ్స్ ఇంకా అలా ఉంటాయి, ఓకేనా. సో ఇలా అయితే మనం ఇది ఇక్కడ మీరు చూస్తుంది బాయ్స్ హాస్టల్ 2 అంటే సీనియర్స్ది, ఆ పక్కన ఉంటుంది జూనియర్స్ది, ఓకేనా. అయితే వర్షం అయితే దంచేస్తుంది బయట, చూస్తారు కదా ఆ చెట్లు చూడండి ఎట్లా ఉంగిపోతున్నాయో, అలాగా బీభత్సం గాలి. అసలే ఈ శీతాకాలంకి ఇంక ఇది ఈ తుఫాన్ యాడ్ అయితే ఇంకా చుక్కలు కనబడుతుంది మాకు కూడా. బట్ ఏం జరిగినా సరే క్లాసులకు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే మనం అది వచ్చిందే క్లాసులకు వెళ్ళడం కోసం కదా, చదువుకోవడం మరి ఇంకేం వస్తాం. సో అందుకని మీకు కనిపిస్తున్నారు వాళ్ళు క్లాసులకు వెళ్తున్నట్టు, అది వాళ్ళు జూనియర్స్, వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, అందరికీ షెడ్యూల్ అలా ఉండదు, అంటే లైక్ బ్యాచ్ వైజ్గా మనకి షెడ్యూల్ మారిపోతూ ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మాకు రీసెంట్గానే సిమ్ అయింది కదా, సో దట్స్ వై చూస్తుంది క్లియర్ వ్యూ. లైక్ ఈ విధంగా అయితే మనకి పైనుంచి వ్యూ ఉంటుంది. బస్